శివాని బిందు గట్టిగా హగ్ చేసుకొని నీ కోసం మాత్రమే నేను నిన్ను వదిలిపెట్టాలి అనుకున్నానే తప్ప నువ్వు ప్రేమ లేక కాదు. నేను వేరే పెళ్లి చేసుకుంటానన్నది అబద్ధం. పెళ్లి జరిగిన నోడే చావాలి అనుకున్నాను అని బిందు నిజం చెప్పడంతో శివ ఆశ్చర్యపోతాడు. అంత ప్రేమున్న నన్ను ఎలా వదులుకోవాలనుకున్నావు అని అంటుంటాడు శివ. ఇప్పుడు నిజం చెప్పేశాను కదా, చేతికి కట్టు కట్టనివ్వు అని అంటూ "అ, శివ కట్ చేసుకున్న చేయికి రక్తం కారకుండా కట్టు కడుతూ ఉంటుంది బిందు. ఇక ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళు అని అంటూ ఉంటుంది బిందు. సరే వెళ్తాను, మా అక్కకి చెప్పాలి. మా అక్క ఏంటి అమ్మాయే కదా, మా బావని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి రాలేదా, మన లవ్ మ్యాటర్ చెప్తే మనకి కూడా హెల్ప్ చేస్తుంది అక్క, ఏం కాదు నేను చూసుకుంటాను అంటూ ఉండగా బిందు కూడా ఆలోచనలో పడిపోతుంది. భూమి అంటే నీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటాడు శివ. ఉంది, నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది బిందు. సరే నేను టైం చూసుకొని కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు, ఎవరికంటా పడకు అని బిందు అంటూ ఉండగా అలాగే అంటాడు శివ. ఇంతకు ముందు ఎమోషనల్గా హక్ చేసుకున్నావు కానీ నీకోసం ఇంత రిస్క్ చేసి వచ్చాను కదా, మధ్యాహ్నం కూడా నన్ను హర్ట్ చేసావు కదా నువ్వు, ఇప్పుడు నన్ను హక్ చేసుకొని ఒక ముద్దిస్తే అని అంటూ ఉంటాడు శివ భూమి దగ్గరగా వస్తూ. అప్పుడు బిందు శివని వెనక్కి నెట్టేయడంతో వెనకున్న ఫ్లవర్ వాజ్కి శివ తగులుతాడు. అది కింద పడిపోతుంది. డమాలని పెద్ద సౌండ్ వినబడుతుంది. దాంతో ఇంట్లో ఉన్న అందరూ ఉలిక్కిపడి నిద్ర లేచి హాల్లోకి వస్తారు. ఏమైంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. దొంగలు పడినట్టున్నారు అత్తయ్య అని చెర్రి అనడంతో మరి చూస్తావేంట్రా, వెతకరా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక కేపీ బయట వెతకగా చెర్రీ ఇల్లంతా వెతుకుతాడు. అప్పుడే బిందు కిందికి దిగి వస్తూ ఉంటుంది. స్టేర్ కేస్ కింద ఉన్న కబ్బోర్డ్లో శివ దాక్కొని ఉంటాడు. బయట ఉన్న వాళ్ళందరినీ చూసి శివ భయపడుతూ ఉంటాడు. బిందు కబ్బోర్డ్లో ఉన్న శివాని చూసి భయంతో వణుకుతూ ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళు అని సైగ చేసి అందరి దగ్గరికి వెళ్తుంది బిందు. దొంగలు పడ్డ 6 నెలలకి పోలీసులు వచ్చినట్టు ఇంతసేపటికి వచ్చావేంటే అని అడుగుతుంటుంది అపూర్వ. సైలెంట్గా ఉండిపోతుంది బిందు. ఏంటే ఆ చెమటలు అని అంటూ ఉండగా అత్తయ్య నా రూమ్లో ఏసీ పని చేయట్లేదు అని అంటూ ఉంటుంది బిందు. చెర్రీ కేపీ వచ్చి బయట కానీ ఇంట్లో కానీ ఎవరూ లేరని చెప్పేస్తారు. కానీ స్టేర్ కేస్ కిందున్న కబ్బోర్డ్పై అనుమానం వస్తుంది అపూర్వకి. ఆ స్టేర్ కేస్ కిందున్న కబ్బోర్డ్ చూసారా అని అడుగుతుండగా గుండెల్లో బాంబ్ పేలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది బిందు. అక్కడెవరుంటారు అత్తయ్య అని చెర్రీ అడుగుతుండగా అనుమానం వచ్చినప్పుడు వెళ్ళి వెతకాలే తప్ప లాజిక్లు వెతకూడదు అని అపూర్వ అంటూ మీరా వెళ్ళి చూడు అనగానే కబ్బోర్డ్ ఓపెన్ చేస్తుంది మీరా. అందులో శివ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. వీడేంటి ఇక్కడున్నాడు, వీడు భూమి తమ్ముడు కదా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివ బయటికి రాగానే కాలర్ పట్టుకున్న శరత్ చంద్ర నీకెంత ధైర్యంరా నా ఇంట్లో దొంగతనానికి రావడానికి అంటూ లాగి పెట్టి కొడుతూ ఉంటాడు. అపూర్వ కర్ర తీసుకొచ్చి ఇవ్వగానే బాదుతూ ఉంటాడు శరత్ చంద్ర శివాని. సార్ నన్ను వదిలిపెట్టండి, నేను దొంగని కాదు అని అంటూ ఉంటాడు. భూమి తమ్ముడేంటి ఇక్కడికి వచ్చాడు అని చెర్రీ షాక్ అవుతాడు. కొడుతున్న శివాకి అడ్డంగా వస్తాడు చెర్రీ. ఏంట్రా వీణ్ణి కొడుతుంటే నీకు నొప్పేంటి అని శరత్చంద్ర అంటూ ఉండగా మనం సొసైటీలో పెద్దవాళ్ళం కదా మామయ్య, మీ ఇంట్లో పడిన దొంగని మీరెలా కొడతారు, పోలీస్ స్టేషన్కి అప్పగించాలి కది అని పోలీసులు అడిగితే మనం బాధపడాల్సి వస్తుంది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ చెర్రీని కొట్టే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చెర్రీ. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, డీజీపీకి ఫోన్ చేసి వీడి మీద ఉన్నవి లేనివి కేసులన్నీ పెట్టమని చెప్తాను అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక ఆగమని అంటూ ఉంటుంది అపూర్వ. వాడు అంతలా దొంగని కాదు అని చెప్తున్నాడు కదా, అసలు వాడెవరో తెలుసుకుందాం బావా అని అంటూ కర్రని తీసుకొని శివ ముందుకి వస్తుంది అపూర్వ.
దొంగని కాదు అని చెప్తున్నావు కదరా, అసలు నువ్వెవరు అని నిలదీస్తూ ఉంటుంది అపూర్వ. అది మేడం మేడం నేను నేను అంటూ ఓరగా బిందు వైపు చూస్తూ ఉంటాడు శివ. బిందు కూడా భయంతో వణుకుతూ ఉంటుంది. చెప్పరా చెప్పు, నువ్వు కనుక నిజం చెప్పలేదనుకో, బావ కొట్టిన నిజం చెప్పని నువ్వు నేను కొడితే నిజం చెప్తావని నేను అనుకోలేదు, అంతకు మించి పనిష్మెంట్ ఇస్తా నీకు అని అంటూ శివాని ఒక చైర్కి కట్టేసి 2 వైర్లని కరెంట్కి పెట్టి తీసుకొచ్చి షాక్ ఇవ్వడానికి శివాని బెదిరిస్తూ ఉంటుంది. చూసావు కదా, మాడి మసైపోతావు, ఆ తర్వాత నీ వాళ్ళు బాధపడిన ప్రయత్నం లాభం ఏది ఉండదు చెప్పు అని అంటుండగా భయంతో వణుకుతూ ఉంటాడు శివ. శివ కళ్ళలో కరెంట్ షాక్ పెట్టబోతున్న అపూర్వకి ఒక కర్ర వచ్చి తగులుతుంది. గుమ్మం వైపు చూడగా అక్కడ స్టైల్గా గగన్ నిలబడి ఉంటాడు. అసలు జరిగింది ఏంటంటే, శివాని ఆ ఇంట్లో చూసిన చెర్రీ భయపడి గగన్కి కాల్ చేస్తాడు. అసలు శివ అక్కడికి ఎందుకు వచ్చారా అని గగన్ అడుగుతుండగా, నాకు తెలియదన్నయ్య, నువ్వొచ్చే మా అత్తయ్య మామయ్య దొంగ అనుకొని శివాని చితకబాదిస్తున్నారు అనడంతో, అలాగే అని అంటూ గగన్ హడావిడిగా వచ్చేస్తాడు. ఇక లోపలికి వచ్చి ఏమనుకుంటున్నారు, శివ మా ఇంటి మనిషి, నా మనిషి, నన్ను కాదని శివ పైన చెయ్యి కానీ మాట కానీ పడిందో ఈ ఇంట్లో యుద్ధమే జరుగుతుంది అని గగన్ బెదిరిస్తూ ఉంటాడు. నా గూర్చి తెలుసు కదా అన్న గగన్ మాటలకి అపూర్వ భయంతో వణుకుతూ ఉంటుంది. అబ్బో, అసలు అతని పేరు శివ అని కానీ మీ ఇంటి మనిషి అని కానీ మాకు తెలియదు, అతను చెప్పలేదు. అయినా మా ఇంటికి వచ్చి నీరంకెలేంటి, అయినా శివాని ఇక్కడికి ఎందుకు పంపించావు, నువ్వే పంపించావా, ఎందుకు పంపించావు, నన్ను చంపడానికా, మా బావని చంపడానికా, లేదంటే వరుసతో పిలవడానికి కూడా ఇష్టం లేని కేపీని చంపడానికా అని అంటూ ఉంటుంది అపూర్వ వెటకారంగా. అప్పుడు గగన్, నేను ఎన్నోసార్లు నీకు ప్రాణభిక్ష పెట్టాను, నేను చంపాలి అనుకుంటే మరొక వ్యక్తిని పంపాల్సిన అవసరం నాకు లేదు, అది నీకు తెలుసు అనుకుంటా అని అపూర్వాని ఎగతాళిగా అడుగుతూ ఉంటాడు గగన్. అబ్బో, నీ దయ దాక్షణ్యాల మీదే మేము దినదిన వృద్ధి జరుగుతున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు పంపించామో చెప్పు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. చెప్పిస్తా అని అంటూ శివ దగ్గరికి వచ్చి కట్లు విప్పేసి శివాని పైకి లేపి, శివ నువ్వు ఎవరో కాదు, మాకు కాబోయే అల్లుడివి, మా ఇంటికి కాబోయే అల్లుడివి అనగానే శివ ఉలిక్కి పడతాడు. అందరూ షాక్ అవుతారు. నీకు అవమానం జరిగింది అంటే నాకు నా ఇంటికి జరిగినట్టే, ముఖ్యంగా నా చెల్లి పూరికి అవమానం జరిగినట్టే. పూరికి అవమానం జరిగితే నేను ఊరుకోను, నువ్వు పూరికి కాబోయే భర్తవి అనగానే శివ షాక్ అవుతాడు. బిందు ఏడుస్తూ ఉంటుంది. శివకి మా పూరికి పెళ్లి చేయబోతున్నాం, రేపే నిశ్చయతాంబూలాలు, ఇవన్నీ మీకు చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే, శివ మా మనిషి అని తెలియడానికి చెప్తున్నాను అని అంటూనే అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు శివాని గగన్. అది బావా బావా అని భయంతో వణుకుతూ ఉంటాడు శివ. ఇక్కడికి ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చెప్పు శివ ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా, అది నేను చెప్తాను అంటూ అప్పుడే మెట్లు దిగి వస్తున్న భూమి అంటూ ఉంటుంది. ఆ భూమి నీ అక్కడే చూసి అందరూ షాక్ అవుతారు. నువ్వెందుకు వచ్చావు ఈ అర్ధరాత్రి పూట అని శరచంద్ర నిలదీస్తూ ఉండగా, అది మిమ్మల్ని చూడాలనిపించింది నాన్న అంటుంది భూమి. ఈ రాత్రిపూట చూడాలనిపించడం ఏంటి అంటుండగా, మీకేదో జరిగిందని నాకు పీడకల వచ్చింది, మిమ్మల్ని చూడాలనిపించింది, నేను ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయరు కదా నాన్న, అందుకే ఒంటరిగా రావడానికి భయపడి శివాన్ని తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది భూమి. మీకు దొరికింది కదా సమాధానం, పద భూమి పద శివ అంటూ గగన్ అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అందరూ వెళ్ళిపోగా, నక్ష డార్లింగ్ మనం ఇంతకు ముందు చేసిన పనిని కంటిన్యూ చేద్దాం పదా అని చేయి చాపగానే చెర్రీ చేయిని చుట్టుకొని వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇక గగన్ కారు ఇంటి ముందు ఆగగానే మెల్లిగా గగన్ని చూస్తూ భయపడుతూ శివాని ఇంట్లోకి తీసుకెళ్తుంది భూమి. ఏంటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా అని శారదాని అడుగుతూ ఉండగా, నీ కార్ సౌండ్ వినడంతో ఆగాన్రా అని శారద అంటూ ఉంటుంది. అసలు నేను
పూరిని ప్రేమించలేదని బిందుని ప్రేమించానని శివ నిజం ఎప్పుడు బయట పెడతాడో, మళ్ళీ గొడవలు మొదలవ్వనున్నాయా భూమి గగన్ల మధ్య? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.